వార్పిక, విమర్శ వార్పిక, ఆనంద వార్పిక అని 3 వార్పికలు. అది కూడా దాటిన తర్వాత వస్తూ ఉన్నది దివ్యమైనటువంటి మహాపద్మాటం. ఆ మహాపద్మాటకి మధ్యలో చింతామణి గృహం, చింతామణి గృహ మధ్యంలో దివ్యమైనటువంటి పంచబ్రహ్మాసనం. దానిపై అమ్మ రాజరాజేశ్వరి కొలువుతీరుంది. ఇది ధ్యానించవలసిన పద్ధతి. ఇది ధ్యానం మనకి ఎక్కడో బ్రహ్మాండాల కావాలన్నటువంటి అమృత సముద్ర మధ్యంలో, మన ద్వీప మధ్యంలో, చింతామణి గృహ మధ్యంలో దివ్య సింహాసనంపై ఉన్నవారిని ధ్యానిస్తున్నప్పుడు ఈ వర్ణన తృప్తిగా ఉంటుంది. కానీ తాత్వికంగా ఆలోచిస్తే ఇందులో రహస్యాలు చాలా ఉన్నాయి. అది ఎక్కడో లేదు, ఇక్కడే ఉంది. మనం ఇక్కడుండి అమెరికాను ధ్యానిస్తే ప్రయోజనం లేదు, కానీ ఇక్కడుండి ఎక్కడో ఉన్న మణిద్వీపాన్ని కానీ ధ్యానిస్తే మహాప్రయోజనం ఉంది. అది గొప్ప విషయం. బ్రహ్మాండాలన్నిటికీ ఆవలు ఉన్నటువంటి మణిద్వీపం ఇక్కడ ధ్యానిస్తే మనకు సిద్ధిస్తాం. కానీ పక్కన ఉన్నటువంటి ఈ భూమి మీద ఉన్న అమెరికాను ధ్యానిస్తే అమెరికా అనుభూతి రాదు. ఏమిటయ్యే విశేషం అంటే ఆ తల్లి సర్వజీవుల హృదయంలో అంతర్యామిగా ఉంది కనుక ఆవిడ శరీరం నిర్వహిస్తుండడం వల్ల శరీరం పనిచేస్తున్నామన్నా లేదా? మనం నిద్రపోతున్నామన్నా, లేస్తూ ఉన్నామన్నా మనకు తెలియకుండా ఊపిరి, ఇంద్రియ శక్తులు ఇవన్నీ నడుస్తున్నాయని ఎవరి వల్ల? ఏ శక్తి వల్ల ఇవన్నీ నడుస్తున్నాయి అంటే లోపల ఆవిడ గర్వించడం వల్ల ఇవన్నీ వస్తున్నాయి. అందుకే ఈ నాసిక ఒక గంధాన్ని చూడగలుగుతుంది అంటే గంధాకర్షిణి అని ఒక దేవత ఉంది. లేకపోతే వాసన పసిగట్టగలిగే శక్తి నాసిక్ ఎవరిచ్చారు? మనం కొనుక్కు తెచ్చుకున్నామా? ఒక దృశ్యాన్ని కంటితో చూడగలుగుతున్నామంటే శక్తి ఎవరు? రూపాకర్షిణి, రసాకర్షిణి, గంధాకర్షిణి, ధైర్యాన్ని వింటున్నారు కదా. ఈ శక్తి ఏది? కనుక లలిత అని హిందువులు పూజించే ఒక దేవత అని కాదు, ఎవడైనా పూజించవలసిన దేవత. ఆ దేవతను పూజించేవాడు హిందువులు. కనుక అమ్మవారు అందరిలో ఉన్నారు కనుక మణిద్వీపం కూడా అందరిలో ఉండాలి. కానీ ఎలా ఉన్నది? అమ్మ వల్ల పనిచేస్తున్న శరీరాన్ని చూస్తున్నాం తప్ప పని చేయిస్తున్న అమ్మను మనం తెలుసుకోలేకపోతున్నాం. ఆ తెలుసుకునే ప్రయత్నం చేయడమే సాధన. కనుక ఇక్కడ తత్వచింతన ఉన్న వాళ్ళు ఉన్నారు కనుక సూచనప్రాయంగా చెప్తున్నాను. మొట్టమొదటి ధ్యానించవలసిన అమృత సముద్రం. అమృత సముద్రం కూడా ఎలా ఉన్నది అంటే కరతాల పొంగులు వారుతున్నాయండి ఆనందంగా. పొంగు ఆనందానికి సంకేతం. అందుకే కల్లోల ఉల్లసిత, కల్లోలములు అంటే తరంగాలు తరంగాలుగా వస్తూ ఉల్లసిత, ఉత్కృష్టముగా పైకి ఎగిరి ప్రకాశిస్తున్నటువంటి శోభాయమానంగా ఉన్నటువంటి అమృతాబ్ధి అమృత సముద్రము. అమృత సముద్రపు లహరుల మధ్యలో విరాజన్మణిద్వీపే, వాటి మధ్యలో ప్రకాశిస్తున్నది మణిద్వీపం. ఆ మణిద్వీపంలో కల్పకవాటికా పరివృతే, కల్పవృక్షాలతో చుట్టబడినటువంటి కదంబవాట్యుజ్వలే. కదంబవాటి అంటే కదంబవనం. అది ఎలా ఉన్నది? ప్రకాశమానంగా శోభిల్లుతున్నది. ఎందుకంటే అమ్మవారి యొక్క లోకం పేరు మణిద్వీపం కదా. మణిద్వీపం అంటే అర్థం ఏంటయ్యా? అసలు మణిద్వీప వర్ణనాన్ని చాలా మందికి ఆసక్తి. మణిద్వీప వర్ణన కానీ చదివితే ఆ ఇంట్లో ఏదైనా అరిష్టాలు పోతాయి. అది గృహప్రవేశాది కాలాల్లో చదువుతుంటారు. అది దేవి భాగవతంలో క్రమంలో చెప్పబడుతుంది. దాన్ని శ్రీమన్నగర వర్ణన అనే పేరుతో బ్రహ్మాండ పురాణం వర్ణించింది. దుర్వాస మహర్షి ఆర్యా ద్విశతి అనే పేరుతో 200 శ్లోకాలు రచించారు. అన్నీ అద్భుతం. అవి చదివినా విన్నా కూడాను ఆ ఇల్లు చింతామణి గృహం అయిపోతుంది. అయితే అంత అధ్యాయాలతో ఉన్నటువంటి ఆ గ్రంథాన్ని భగవత్పాదుల వారు భావనతో ఒక్క శ్లోకంలో మనకి ఇచ్చేసారు. సుధాసిద్ధుల మధ్య శ్లోకంలో. అందులో మీకు మణిద్వీపం, మణిద్వీపం మధ్యలో వివిధ ఆవరణలు అమ్మవారు. ఇది భౌతికంగా భావించేవాడు మానసికంగా మంచి ఆనందాన్ని అనుభవిస్తాడు. తాత్వికంగా చూడాలి అంటే పొంగులు వారుతున్నటువంటి అమృత సముద్రం అంటే ఆనందానుభవం అంటారు. ఎందుకంటే బ్రహ్మం అంటే ఆనందం ఎవరు కాదు. అది అందరికీ తెలుస్తుంది అంటే అనుభవానికి లేదు. లడ్డూ గురించి కూడా ఉపన్యాసిస్తే లాభం లేదు, తింటే కానీ తెలియదు. మీరు తింటే వచ్చే రుచి ఎంత కళ్ళకు కట్టినట్టో లేదో నోట్లో పెట్టినట్టు వర్ణించినా లాభం లేదు కదండి, అనుభవించాల్సిందే. అందుకు అనుభవైక విద్యమైనటువంటి ఆనందం. భగవంతుడు అంటే ఆనంద స్వరూపుడు. అది ఆనందం ఎలా ఉంటుంది భగవతత్వంలో లీనమయ్యాక అంటే స్వాత్మానందరవి భూత బ్రహ్మాత్యానంద సంతతి. మానుషానందం మొదలుకుని బ్రహ్మలోకానందం వరకు మధ్యలో ఉన్న ఆనందాలన్నీ కూడా ఆ పరబ్రహ్మానందం ముందు లవలేశం. ఆ పరబ్రహ్మ ఆత్మగా ఉన్నాడు కనుక అది పొందినటువంటి యోగి పొందే ఆనందం, ఆ అనుభూతి అనంతం, అపారం. ఏదైతే అనంతమో, ఏది అగాధమో దాన్ని సముద్రంతో పోలుస్తాము. అవునండి, సముద్రం ఎందుకు పోల్చుతున్నామంటే అనంతం, అగాధం. లోతు తెలియదు, విస్తారము తెలియదు.